బయటికి అరుగు మీద కూడా రానికి కూడా మనకు సమానత్వం అనేది లేకుండే, మగపిల్లలతో సమానంగా మన కులంలో కూడా మన మగవాళ్ళతో కూడా మనము సమానంగా బయటికి కూడా రావడానికి అవకాశం లేకుండే, చదువుకునే అవకాశాలు లేకుండే, ఓటు కూడా వేసే హక్కు కూడా మనకు లేకుండే. ఆ ఓటు కోసం కూడా అంబేద్కర్ చాలా పోరాటం చేశారనమాట. అంటే ఈరోజు పెద్దగా గొప్పగా చెప్పుకునే గొప్ప నాయకులు ఆ రోజులలో ఉండేవాళ్ళు. కానీ మన అంబేద్కర్ తినడానికి కూడా తిండి లేక నలుగురు పిల్లలను చంపుకొని మన హక్కుల కోసం పోరాటం చేశాడు. ఆ రోజు తినడానికి కూడా తిండి లేని అంబేద్కర్ ఈరోజు గ్రామాన ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, ప్రతి ఇంట్లో కూడా ఆయన కోసం మనం మాట్లాడుకుంటున్నామంటే ప్రతి మహిళ కోసం కూడా ఆయన పోరాటం చేశాడు, త్యాగం చేశాడు. నలుగురు పిల్లలను కూడా మన గురించి చంపుకున్నాడు తిండి లేక. ఈ రోజు ఆయన అంత గొప్పగా కూడా ఆయనని మనం ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటున్నాం. ఆ రోజు చాలా గొప్పగా చాలా ఐశ్వర్యాలు అనుభవించిన వాళ్ళు కూడా ఈరోజు పేరు కూడా లేకుండా మారిపోయారు. అవునా కదా? ఆ రోజు ఐశ్వర్యాలు అనుభవించిన వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళ పేరు కూడా లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు. కానీ మన అంబేద్కర్ మాత్రం ఆ రోజు తిండి లేకుండా ఉండి మన కోసం హక్కులను తీసుకొచ్చాడు కాబట్టి ప్రపంచ మేధావి అయ్యాడు. ఆ ప్రపంచ మేధావి కోసం మనం మాట్లాడుకోవాలి. మన మహిళలతోటి నిరంతరం మనం మాట్లాడాలి. మన పిల్లల కోసం మనం ఎంత కష్టపడ్డాడు, మన పిల్లల చదువు కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు. అందుకని మనం ఆయన గురించి నిరంతరం ఆయనని ఒక్కరోజు మాట్లాడి ఊకోవడం కాదు, నిరంతరం ఆయన గురించి మాట్లాడాలి. మన కోసం ఓటు తీసుకొచ్చాడు, మనం జీవించడానికి కోసం చదువు తీసుకొచ్చాడు. మనం ఈరోజు ఇక్కడ నిలబడుతున్నామంటే అది అంబేద్కర్ ఇచ్చిన హక్కు వల్లనే నేను కూడా నిలబడుతున్నాను. మగవాళ్ళతో సమానంగా ఈరోజు నేను కూడా పాదయాత్ర చేసుకుంటే ఈ వరకు రాగలుగుతున్నానంటే అది నాకు అంబేద్కర్ ఇచ్చిన హక్కు కాబట్టి నేను ఇక్కడ వచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే అవ్వడం కానీ, ఎంపీ అవ్వడం కానీ, జాబ్ చేయడం కానీ, బిజినెస్ చేయడం కానీ, లేకపోతే మన ఇంట్లో మన పేరు మీద ఆస్తి హక్కు కల్పించడం కానీ, లేకపోతే ఒక మహిళకి పిల్లలు లేకపోతే ఆమె ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు అనేది కానీ, బాల్య వివాహాలు రద్దు చేయడం కానీ, సతీ సహమనం అనేది ఒక భర్త చచ్చిపోతే ఆ భర్త ఎంబడే వాళ్ళని కాల్ చేస్తుండే అప్పట్లో. కాదు ఆమె ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు అని ఒక హక్కును తీసుకురావడం కానీ, ఇలాంటి హక్కులు కూడా మహిళల కోసం తీసుకొస్తే ఆ రోజులో పెద్ద వాళ్ళుగా చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోలేరు. అంటే మహిళకు ఓటు ఉండొద్దన్నాడు, మహిళకు ఓటు వచ్చిందంటే ఆమె ఆగదు. దళితులకు కూడా మహిళలతో పాటు ఓటు, మహిళలకు అంటే ప్రత్యేకంగా మహిళలకు కనుక ఓటు వస్తే, మహిళలకు కనుక ఎంత హక్కులు ఇస్తే ఈ దేశం నాశనం అయిపోతుంది అన్నారు ఒక్కొక్కరు. మహిళ బయటికి వస్తే మొత్తం ఈ దేశానికి దరిద్రం పట్టుకుంటుంది, మహిళ బయటికి రావద్దన్నారు. మహిళ ఇష్టంగా ఉన్న పెళ్లి చేసుకోవడానికి అప్పుడు నాకు నచ్చిన ఒక భర్తని ఎంచుకోవడానికి అప్పుడు వీలు లేకుండే. కానీ మనకు అంబేద్కర్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా హక్కులు కల్పించారు. కాబట్టి ప్రతిరోజు కూడా అంబేద్కర్ కోసం మనం అందరం మాట్లాడాలి. ఓటు హక్కు కోసం ఎవరు ఒప్పుకోకపోతే ఆయన ఒక లా మినిస్టరు అంటే ఒక చిన్నగా వాడల్లో ఒక ఎంపీటీసీ సర్పంచ్ వాళ్ళు మన కోసం మహిళల కోసం రిజైన్ చేస్తారా? ఒక ఎమ్మెల్యే చేస్తారా మన కోసం రిజైన్? మన హక్కుల కోసం ఒక సర్పంచ్ మాట్లాడుతున్నారు, వాళ్ళు ఒప్పుకోకపోతే సర్పంచ్ మన కోసం రిజైన్ చేస్తాడా? ఎమ్మెల్యే చేస్తారా? ఎంపీ ఎవరు చేయరు. కానీ అంబేద్కర్ ఒకరు మనకు హక్కులన్నీ అంతా కూడా ఎందుకోడు వీళ్ళు పెడితే ఒప్పుకోకపోతే ఆయన లా మినిస్టర్గా అంటే న్యాయశాఖ మంత్రి పదవికి పార్లమెంట్లోకి వెళ్ళి రిజైన్ చేసి బయటికి వచ్చిన ఏకైక వ్యక్తి అంబేద్కర్. ఆ గొప్ప ఆయన ఒక త్యాగి, ఆయన ఒక జ్ఞాని, ఆయనకు మించిన జ్ఞానవంతులు లేరు ఈ ప్రపంచంలో. ఇండియాలో మాత్రం కాదు, ప్రపంచంలోనే ఆయనను మించిన తెలివిమంతులు కానీ, విద్యావేత్త కానీ అసలు ఎటువంటి దాంట్లో కూడా ఎవరు కూడా ఇంతవరకు పోటీ పడడానికి లేదు. అలాంటి గొప్ప మహనీయుని ఉట్టి దళితులకు మాత్రమే. వీళ్ళు దళితులకే చేసిపోయాడు, ఎస్సీ వాళ్ళకే చేసిపోయాడు, ఈయన వచ్చి మాల మాదిగలకే చేసిపోయాడు అని చెప్పేసి ఈయనని ఉట్టి మాల మాదిగలకు మాత్రమే ఒక మహనీయుడిగా చూస్తున్నారు. కాదు, అంబేద్కర్ వచ్చి అందరి మహిళల కోసం చేశారు, అందరి కోసం చేశారు. ఆ రోజులో ఎవరికైతే భూమి ఉంటే వాళ్ళే ఓటేయాలన్నారు, ఎవరైతే చదువుకుని ఉంటే వాళ్ళే ఓటేయాలన్నారు. అప్పర్ క్యాస్ట్ అని చెప్పుకున్న బలిసిన కులాలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఓటేసే హక్కు ఎవరికి లేకుండే. కానీ వాళ్ళకు కూడా ఈరోజు ఓటు వేస్తున్నారు. మహిళలు అన్నీ కూడా అప్పట్లో పాపనామే మొగడు చచ్చిపోతే ఏం చేస్తుండే? నిప్పులైనా కాల్స్తుండే, లేకపోతే ఆయనతో పాటు పొంద పెడుతుండే. ఆమెకు గుండు కొట్టేసి కొంచెం మార్పు వచ్చినాక గుండు కొట్టేసి ఆమె మూల కూర్చోబెడుతుండే తెల్ల చీర కట్టి. తెలుసా మీకు? విని ఉంటారు, తెలియదు. కానీ ఇప్పుడు ఈరోజు బ్రాహ్మణ మహిళ బయటకు వచ్చి ఉద్యోగం చేసుకోగలుగుతుంది, వేరే పెళ్లి చేసుకోగలుగుతుంది, పిల్లలు లేక వేరే దత్తత తీసుకోగలుగుతుంది, ఎమ్మెల్యే అయ్యగలిగింది, ఇందిరాగాంధీ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అవ్వగలిగిందంటే రాజ్యాంగంలో అందరి మహిళల కోసం పెట్టాడు. అదేవిధంగా మనకు కూడా చాలా విషయాలు చెప్పాడు. దళిత మహిళలు చాలా మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి. వాళ్ళ మనం మాట్లాడే మాట అంటే కొంచెం ఊళ్ళలో అంతా గ్రామాల్లో చిన్నపిల్లల ముందు
పిచ్చిగా మాట్లాడుకుంటారు కదా, అలాంటి మాటలు మాట్లాడకుండా చాలా బాగా మాట్లాడాలి. మన పిల్లలు ఎదిగి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎస్సీ పిల్లలని ఎదుటి వాళ్ళు గుర్తుపట్టని రీతిలో మన పిల్లల్ని మనం పెంచాలి, బాగా చదువుపియాలి, కొంచెం పెట్టినా సరే మంచి ఫుడ్ పెట్టాలి. మన మెడలలో కూడా పిచ్చి పిచ్చి పూసలు వేసుకోవద్దు, మన మోకాల పైకి కూడా చీరలు కట్టుకోవద్దు. ఎందుకంటే అప్పట్లో మన దళిత స్త్రీలంతా కూడా మోకాల పైన చీరలు కట్టుకునేవాళ్ళు. అట్లంతా ఉండకుండా మీరు చాలా వాళ్ళతో పోటీ పడే విధంగా మీరు ఉండాలని చెప్పేసి అంబేద్కర్ మన కోసం చాలా హక్కుల్ని చాలా నిరంతరం కూడా ఆయన మన కోసం బాధపడుతూ ఉంటుండే. మనం ఎట్లా మన జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కోసం, మన స్కూల్ కోసం, మన పిల్లలు వెళ్ళే స్కూల్ కోసం, అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా అంబేద్కర్ టచ్ చేశారు. అంటే చెట్లకు సంబంధించి, భూమిలకు సంబంధించి, మేము ఇప్పుడు అక్కడ వాగు దాటుకుంటూ వచ్చాము, ఆ చెరువుకి కూడా హక్కులు ఉన్నాయి.